అంటే ఒక 15, 20 సంవత్సరాల క్రితం వెనక్కి వెళితే మీరు మన సమాజం ప్రేమ పెళ్ళిళ్ళని ఇప్పుడున్నంత ఈజీగా యాక్సెప్ట్ చేసేది కాదు. ఇప్పటికీ యాక్సెప్ట్ చేయలేని మూర్ఖులు ఎంతో మంది ఉన్నారు. ఎంతో ఒక 20% బెటర్ అయిందేమో. మనం అది చూసి అప్పట్లాగా లేదురా ఇప్పుడు అనుకుంటాం. పిచ్చిన కొడుకులం గానీ, చాలా విషయాల్లో అట్లాగే అనుకుంటాం. ఇప్పుడు దళితుల మీద జరిగేటువంటి దాడుల విషయంలో కూడా ఒక 20% బెటర్ అయింది. కానీ మనం అబ్బాయి అదేం లేదురా అనుకుంటాం. మూర్ఖత్వం. ప్యాట్రియాటికల్ మెంటాలిటీస్ ఎక్కడికి పోలా, దళితుల మీద దాడులు ఎక్కడికి పోలా, ప్రేమ వివాహాలకి పెద్దలు పరువు, క్యాస్ట్ ఫీలింగ్స్ వల్ల ఆగిపోవడం అనేది ఎక్కడికి పోలా ఉంది స్పష్టంగా. ఒక 20% బెటర్ అయింది. చాలా త్వరగా సెట్ అవ్వాల్సిన అంశాలని లేట్ గా సెట్ చేసుకుంటా ఉంటాయి మన సొసైటీలో. నెమ్మదిగా మారాల్సినవి త్వరగా మారిపోతూ ఉంటాయి. ఎంత చెడు మాత్రం చాలా బాగా అలవాటు చేసుకుంటారు. మంచిని దశాబ్దాల పాటు కూడా అలవాటు చేసుకోవడానికి అబ్బా చూద్దాంలే అన్నట్టు బద్దకిస్తుంటారు. ఎంత ఎందుకు చెప్తున్నా అంటే తారకరత్న భార్య అలేఖ్య ఉన్నారు కదా, ఆమె రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినటువంటి పోస్టులు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. బాలకృష్ణ గురించి, భువనేశ్వరి గురించి, పురంధేశ్వరి గురించి, షర్మిల గురించి, తారకరత్న తల్లిదండ్రుల గురించి ఇండైరెక్ట్ గా ఇవన్నీ కూడా ఆవిడ పోస్ట్ చేశారు. నిజానికి తారకరత్నకి ఫస్ట్ మ్యారేజ్ అయినా కూడా అలేఖ్యకి సెకండ్ మ్యారేజ్, అలేఖ్య రెడ్డి ఆవిడ పేరు. ఆ ఆ సో వాళ్ళిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అది వీళ్ళ ఇంట్లో ఇష్టం లేదు. తారకరత్న పేరెంట్స్ కి ఇష్టం లేదు. క్యాస్ట్ ఇష్యూస్ వల్ల ఇష్టం లేదు. ఆమె సెకండ్ మ్యారేజ్ అని ఇష్టం లేదు. అది ఏదన్నా ఆవిడ ఏదన్నా కొంతమందిలో కొన్ని నచ్చవు మనకి. అందువల్ల ఇష్టం లేదు మనకు తెలియదు. అలా చాలా సందర్భాలు ఉంటాయి. ఆడపిల్ల గాని, మగపిల్లాడు గాని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని బతుకుతున్నప్పుడు పేరెంట్స్ కోపంగా ఉండే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నాకు తెలిసిన మా ఫ్యామిలీలోనే చాలా జరిగాయి అట్లా. మా రిలేటివ్స్ లోనే. తర్వాత మళ్ళీ మా వాళ్ళు అవతల అమ్మాయినో అబ్బాయినో యాక్సెప్ట్ చేయడం, ఇవన్నీ చాలా సహజంగా జరుగుతుంటాయి. పిల్లలు పుట్టినప్పుడు ఇంకా చాలా ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. కానీ తారక రత్న పేరెంట్స్ షాకింగ్ అబ్బా. పిల్లలు పుట్టాక యాక్సెప్ట్ చేయాలి. పెళ్ళైన కొన్నాళ్ళకి యాక్సెప్ట్ చేస్తారు కొంత చాలా మంది. చేయాల పిల్లలు పుట్టాక 100% మంది చేసేస్తారు. 99% చేసేస్తారు. ఆ 1% లోకి ఈ మూర్ఖపు కేటగిరీ అనుకుంటాడు. అప్పుడు యాక్సెప్ట్ చేయాల. అన్నిటికంటే దారుణం ఏంటంటే వాళ్ళ కన్న కొడుకు చచ్చిపోయాడు. అయినా కానీ ఆవిడ్ని కానీ మనవాడిని మనవరాలని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు వాళ్ళు. చాలా బాధాకరం అది. మూర్ఖత్వం కిందకి వస్తుంది. అది వాళ్ళు చేసిన ఇంకొకళ్ళు చేసిన రేపు నేను చేసిన నా పిల్లలకి అదే వర్తిస్తుంది. ఎందుకంటే చిన్న పిల్లలు పాపం ఆవిడ ఒక్కతే ఉంటది. మరి మీకేమైనా సపోర్ట్ వస్తుందా తారకరత్న ఫ్యామిలీ నుంచి అని ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్ ఉంటారు యాక్చువల్‌గా ఆవిడ. క్వెషన్స్ ఏదో అడగమన్నప్పుడు అడుగుతుంటే రకరకాల క్వెషన్స్‌కి ఆన్సర్ చేశారు. షర్మిలతో చాలా క్లోజ్ నేను. భువనేశ్వర్ గారిని ఒకసారి కలిసాను హాస్పిటల్‌లో. లోకేష్ మా ఫ్యామిలీకి అండగా ఉంటారు. ఒక బ్రదర్‌లా హెల్ప్ చేస్తారు. బాలయ్య కూడా బాలయ్య అంటే చాలా ఇష్టం తారకరత్నకి. ఆహ్, తర్వాత నా కూతురికి బాలయ్య అంటే చాలా ఇష్టం. ఇవన్నీ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంలో ఆవిడ మాట్లాడుతూ తారకరత్న ఫ్యామిలీ వైపు నుంచి మీకు ఏ రకమైనటువంటి సపోర్ట్ ఉంది అంటే సపోర్ట్ ఏమీ లేదు. మేము మేమిద్దరం కలిసి ఒక ఫ్యామిలీగా స్టార్ట్ చేసాం తారక రత్న నేను కలిసి. ఇప్పటికీ నేను అదే ఫ్యామిలీలో ఉన్నాను. ఒక్కదానిగా ఉన్నాను కాకపోతే ఇప్పుడు తారక రత్న లేడు అంతే తప్ప మాది ఇదే ఫ్యామిలీ అని చెప్పేసారు. అంటే కొడుకు చనిపోయిన తర్వాత కూడా కోడల్ని ఆ కుటుంబాన్ని మనం చూసుకోలేకపోతే అంత పంతం అయితే కొడుకే చచ్చిపోయాడు కదా. ఇక ఇంత మూర్ఖులు కూడా ఉంటారా అని చాలా బాధేసింది. ఈ రకమైనటువంటి సరే ఆవిడంటే బ్యాక్‌గ్రౌండ్ లో మరి ఆవిడ ఫ్యామిలీ నుంచి కాస్త అసెట్స్ ఉండొచ్చు. లేకపోతే ఆవిడ ఫినాన్షియల్ గా ఆవిడ కాళ్ళ మీద ఆవిడ నిలబడి ఉండొచ్చు. ఏదో ఇక బతుకుతారు. పిల్లల గురించి అంటే ఎమోషనల్ గా బాధ ఉంటది. మనం చూసుకోలేదో లేకపోతే మన ఫ్యామిలీ దగ్గరికి తీయట్లేదు మనల్ని అనే బాధ ఆవిడకి డెఫినెట్లీ ఉండుండొచ్చు. ఆవిడ కూడా ఏమైనా తప్పులు చేసి ఉండొచ్చు. నేనేం కాదనట్లా. ఆవిడ ఎన్నో రకాల చాలా తప్పులు చేసి వాళ్ళు అట్లా బాధ పెట్టి ఉండొచ్చు. కానీ ఆ మనిషే లేనప్పుడు మనం ఇట్లా కన్సిడర్ చేయడం, ఇప్పటికీ ఆ పంతాన్ని చూపించడం అనేది ఈవిడ చూపించినా తప్పే, వాళ్ళు చూపించినా తప్పే కదా. చాలా బాధేసింది. సరే ఈవిడంటే కాస్త వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ లో ఏదో ఆవిడేదో వర్క్ ఏదో చేస్తారు. సో అందువల్ల పోనీ ఫినాన్షియల్ గా బాలేని వాళ్ళ పరిస్థితి ఏంటి పాపం. ఇంత మూర్ఖంగా ఉంటే బయట ఇంకెవరన్నా అలా ఎంతమంది ఉంటున్నారు. ఈవిడంటే సెలబ్రిటీ కాబట్టి మనకు తెలిసిందే. అది చూసి చాలా బాధేసింది. ఏంటి ఇంత ఫూలిష్ గా ఉన్నారు. నందమూరి బాలకృష్ణ ఇట్లాంటి ఇష్యూస్ ఆయన మరి సెటిల్ చేయగలుగుతారు ఫ్యామిలీలో. ఆయన కాకపోతే రామకృష్ణ అని ఉన్నారు. నందమూరి రామారావు కొడుకు రామకృష్ణ. ఆయన ఫ్యామిలీలో చాలా ఇష్యూస్ బాగానే సెటిల్ చేస్తారు. ఇక చంద్రబాబు, లోకేష్ అంటే వాళ్ళ రాజకీయ హడావుడిలో వాళ్ళు ఉన్న ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి బాలకృష్ణ మరి రామకృష్ణ వీళ్ళు ఎందుకు సెటిల్ చేయలేకపోయారు ఈ ఇష్యూని ఇప్పటి వరకు ఇన్నాళ్ళలో. పురంధేశ్వరి ఎందుకు సెటిల్ చేయలేకపోయారు అనేది చాలా బాధేసింది. బ్రాహ్మణితో కూడా ఆవిడ క్లోజ్ గా ఉంటారు. ఆవిడ కూడా ఎందుకు సెటిల్ చేయలేకపోయారు. అంటే సెటిల్ అంటే ఓ వెళ్ళిపోయి ఈవిడ వీళ్ళు వాళ్ళతో వాళ్ళు వీళ్ళతో ఉండకల్లా మనవడో మనవరాలో వాళ్ళ దగ్గర తీసుకోవటము అలేఖ్య రెడ్డిని కాస్త యాక్సెప్ట్ చేయటము కోడలుగా చాలు కదా అంతకు మించి ఏం లేదు.
సరే అమ్మా అయిందేదో అయిపోయింది. నా కొడుకే నేను కోల్పోయాను. నువ్వే నాకు ఇక వాడు లేడు కాబట్టి నువ్వే మాకు ఇన్నాళ్ళు జరిగిన దానికి క్షమించమ్మా అనో, లేకపోతే ఈవిడే ఏమైనా తప్పు చేస్తుంటే ఈవిడే క్షమాపణ చెప్పి వెళ్ళటం. ఇలా జరిగితే బాగుంటది కానీ ఎన్నాళ్ళు ఉంటాము అందరం గట్టిగా ఒక 50 ఏళ్ళ తర్వాత వినటానికి మీరు ఉండరు, చెప్పడం నేను ఉండను, అలేకేరడ్డు ఉండరు, వాళ్ళ అత్తమ్మ ఉండరు, ఆ పిల్లలు పెద్దోళ్ళు అయి ఉంటారు, ముసలోళ్ళు అయ్యి అంతే. అట్లాంటి ఈ చిన్న చిన్న పీరియడ్ ఆఫ్ టైం కోసం ఏ లెవెల్లో మనం మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నాం అని తెలుసుకుంటే చాలా బాధేస్తుంది.